అంబేద్కర్ ఆశయాలు సాధించిన రోజే ఆయనకు నిజమైన ఘన నివాళులని దళిత బహుజన సంఘాల జేఏసీ నాయకులు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం దళిత బహుజన నాయకులు దాసరి ఆంజనేయులు, మెండం సంతోష్ కుమార్, నేతల రమేష్ బాబు, అబ్బూరి అనిల్ కుమార్లు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులంతా ఐక్యమై అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి రాజ్యాధికారం సాధించిన రోజే ఆయనకు నిజమైన ఘన నివాళులర్పించిన వారమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నాగేంద్ర కుమార్, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, పళ్ళెం ప్రసాద్, మేతర అజయబాబు, మెండం ఆనంద్, గొల్లా కిరణ్, దాసి వెంకటేశ్వర్లు, జక్కుల బెనర్జీ, కర్రే అంబేద్కర్, కోర్మారాజు, కర్ణకోటి దిలీప్ కుమార్, కొరబండ బాబురావు, మత్తే బాబీ తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం బాబా సాహెబ్. అమర్ హై బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్, జై భీమ్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. అమర్ హై బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఉత్తరాలి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. నమస్కారం. మరి ఈరోజు భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 69వ వర్ధంతి సందర్భంగా మరి ఏలూరు జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కంస విగ్రహం దగ్గర వివిధ దళిత సంఘాల ముఖ్య నేతలందరూ కలిసి ఇప్పుడు నివాళులు అర్పించడం జరిగింది. మిత్రులారా, మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. భారత రాజ్యాంగాన్ని నిర్మాణాన్ని ప్రపంచంలోనే అనేక దేశాలకి ఆదర్శంగా రచించారు ఆయన. ఇవాళ పక్క దేశాలు ఎన్ని చిన్న భిన్నమైనా సరే భారత రాజ్యాంగ నిర్మాణంలో ఉన్నటువంటి మరి ఆ ఔన్నత్యాన్ని, ఆ యొక్క రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినటువంటి హక్కులను కాపాడుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఆయన ఏదైతే పొందుపరిచారో వాటి తదనుగుణంగా ఇవాళ భారతదేశం అత్యున్నత స్థానంలోకి వెళ్ళిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన మహోన్నతమైన ఆలోచన చేసి రాజ్యాంగ నిర్మాణం చేసి ఇవాళ ఫలాలను అందరికీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి చెందేలాగా రూపొందించడం మా జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దళిత నేతలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి నివాళులు తెలియపరుస్తూ మరి ఈ సమాజానికి తెలియజేసేది ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఈ దేశంలో జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడుతుంటే మనువాదంతో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు మరి నిచ్చెన మెట్ల లాంటి హెచ్చుతగ్గు వ్యవస్థనే మరి రోజుకు మరి కొని తెచ్చుకున్నట్లుగా వాళ్ళు వాళ్ళ మైండ్లో పెట్టుకోవడం చాలా విచారించదగ్గ విషయం. అధ్యయనం చేసి రాబోయే కాలంలో అధ్యయన తరగతిగా ఆయన ప్రవచనాలని మరి ముందుకు తీసుకెళ్లే భాగంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరూ కూడా కృషి చేయాలని తెలియజేస్తూ మనకి అవకాశం కల్పించినటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి జై భీములు, ధన్యవాదాలు. విశ్వజ్ఞాని, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 69వ వర్ధంతి కార్యక్రమాన్ని దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ నివాళులు అర్పించడానికి అంతా ఇక్కడ మేము కూడుకోవడం జరిగింది. స్వతంత్రంగా రాజ్యాధికారం సాధించుకున్న రోజునే, దళిత బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకున్న రోజునే మహానుభావులు మహాత్మా పూలేకి, మహాత్మా జ్యోతిరావు పూలే గారికి, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆ దిశగా మనమంతా కృషి చేసి దళిత బహుజన రాజ్యాధికారం సాధించుకునే దిశగా మనం అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా మీ అందరూ పిలుపునిస్తున్నాను. జై భీమ్, జై భారత్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి భారతదేశ వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎంతో గర్వంగా, ఎంతో ఆయన గొప్పతనాన్ని చెప్పే విధంగా పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అలాగే కార్మిక కర్షకులకి 10 గంటలు కూడా ఈ 8 గంటల సుదీర్ఘ బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ బానిసత్వానికి కూడా పని టయాలు కూడా
ఇంత సమయాన్ని కేటాయించి కార్మికులకి పని గంటల సమయాన్ని కేటాయించింది కూడా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన స్మరించుకోవాలి. ఆయన జీవితానికంటూ తనకంటూ సమయాన్ని కేటాయించకుండా జాతి కోసం, భారతదేశ ఔన్నత్యం కోసం పాటుపడిన ఆ మహనీయుడికి మరొకసారి ఘన నివాళులు అర్పించుకుంటూ జై భీమ్, జై భారత్.